ప్రపంచవ్యాప్తంగా తెలుగు రస హృదయాలను సుమధుర గాన లహరిలతో ఓడలాడించిన స్వరాభిషేకం చెన్నై వాసులను విశేషంగా అలరించింది. మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియం వేదికగా నిర్వహించిన స్వరాభిషేకంలో ప్రఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానామృతంలో సంగీతాభిమానులు మంత్రముగ్ధులయ్యారు. వర్ధమాన గాయకులు శ్రావ్యమైన గాత్రంతో అలరించారు. తమిళనాడు సహా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం ఈ ప్రతివారం ప్రోగ్రామ్ చూస్తున్నామండి. ఈటీవీ చాలా బాగుంది, చాలా నచ్చింది. ఫ్యామిలీతో చూస్తాం, పాటలు ఎంజాయ్ చేస్తున్నాం. కామెడీ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. పాత పాటలు, కొత్త పాటలు అన్నీ బాగా పాడుతున్నారు. ఇది వెరీ మంచి ప్రోగ్రాము. చెన్నైకి వచ్చింది ఫస్ట్ టైము. ఈ ప్రోగ్రాం చూసి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. బాలసుబ్రహ్మణ్యం గారి యాజమాన్యంలో ఈ ప్రోగ్రాం జరగటం మాకెంతో గర్వంగా ఉంది. స్వరాభిషేకం కార్యక్రమం దేశాలు తిరిగి ప్రస్తుతం చెన్నై రావటం అనేది చెన్నైలో ఉన్న తెలుగు వారందరికీ ఒక పండగ లాంటి శుభదినం.